ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. మండల కేంద్రమైన కుర్చేడులో కందులు కొనుగోలు కేంద్రంను ప్రారంభించినట్లు సొసైటీ బ్యాంక్ మేనేజర్ డి శ్రీనివాసులు తెలిపారు. శనివారం సాయంత్రం కుర్చేడు రైతు భరోసా కేంద్రంలో కందులు కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లై సహకారంతో కుర్చేడు సొసైటీ ద్వారా కందులు కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రం కొనసాగుతుందని వివరించారు. మార్కెట్ విలువ ప్రకారం ఏ రోజు ధర ఆ రోజు రైతుకు చెల్లించడం జరుగుతుందని, కందులు 2 జల్లీలు వేయడం జరుగుతుందని, తేమ శాతం 12కు మించి ఉండకూడదన్నారు. రైతు పంట అమ్మిన వారం రోజుల్లో రైతు అకౌంట్లో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు కందులు తీసుకువచ్చే సమయంలో రైతు ఆధార్ కార్డు, పొలం పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. కంది పంట సాగు చేసిన రైతులు ఈ క్రాప్ లో పంట తప్పనిసరిగా నమోదు చేసుకుని ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ సూపర్వైజర్ ఎం రవితేజ, సొసైటీ చైర్పర్సన్ పోతిరెడ్డి నాగిరెడ్డి, నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సీఈఓ గూడూరి చినకోటేశ్వరరావు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.